వాక్యాన్ని అడగండి బ్రదర్. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే 14:9. హలో, తాను మృతులకును కొంచెం గట్టిగా, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి చప్పట్లు. అయ్యగారు, బ్రతికి చనిపోయిన వారు ఎవరు తిరిగి రారు, చచ్చి బ్రతికిన వాడే తిరిగి వస్తాడు. ఒకసారి నాతో చెప్పండి, బ్రతికి చనిపోయిన వారు ఎవరు తిరిగి రారు అనా. బ్రతికి చనిపోయిన వారు తిరిగి రారు, చచ్చి బ్రతికిన వారు తిరిగి వస్తారు. యేసుక్రీస్తు వారు ఒక్కరే చచ్చి బ్రతికినవాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. చచ్చిన మనల్ని మన వరసలో పైకి లేపుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 15:23. హలో హలో, కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 15:23 సిస్టర్. ప్రతివాడును గట్టిగా, ప్రతివాడును తన తన వరుసలలోనే వరసలలో ఉండదు. మన చదువు. ప్రతివాడును అవును, తన తన వరుసలోనే. ఇందాకడ కూతురా తెక్కేకి చదవాల 42 సార్లు బైబిల్. కూతురా అంటే ఈవిడి మిర్రు నా ఎంక చూస్తూ, మా నాన్న నీటి వెళ్ళే మసోడు కాదురా కూతురా అందువా అన్నట్టు చూస్తున్నా. సామర్లకోట ప్రభుదాస్ గారు నేను 36 సంవత్సరాల క్రితం తణుకులు సువార్త ప్రకటిస్తుంటే అయ్యగారు ఏమన్నారంటే, క్రైస్తవులకు ఎవరికైనా 3 తండ్రులు ఉంటారన్నాను. తప్పైతే ఆయన్ని తప్పు, ఆయన నాతో చెప్పాడు, నేను మీతో చెప్తున్నా. మీ పేరు మైక్లో చెప్పమ్మా గట్టిగా. మేరీ ప్రిస్కిల్లా. ఆల్ రైట్. నీకు జన్మనిచ్చిన తండ్రి పేరు చెప్పుము. లోకేశ్వరరావు. మీ తమ్ముడా గారని పిల్ల లోకేశ్వరరావు గారు. మరి లోకేశ్వరరావు అంటే ఏమనుకుంటా తమ్ముడు. హలో, ఆయాసంతో మాట్లాడుతుంది పిల్లయ్యా. చేతులు ఎత్తండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. వీళ్ళకి జన్మనిచ్చిన తండ్రి ఎవరు నాన్న? లోకేశ్వరరావు గారు. వీళ్ళకి జన్మనిచ్చిన తండ్రి. మీ ఆత్మీయ తండ్రి ఎవరమ్మా? మీకు బాప్తిస్మ ఇచ్చిన ఆయన పాలరాజయ్య గారు. మీకు బాప్తిస్మ ఇచ్చిన తండ్రి, ఆత్మీయ తండ్రి. యేసుక్రీస్తు వారు ఏ తండ్రి? పరమ తండ్రి. జన్మనిచ్చిన తండ్రి పేరు లోకేశ్వరరావు గారు. ఆత్మీయ తండ్రి పేరు పాలరాజరావు గారు. పరమ తండ్రి పేరు యేసుక్రీస్తు వారు. ఎంతమంది మొత్తం తండ్రి? ఈ 3 తండ్రులు ఎవరు వివరించి చెప్పకుండా ఇంటికెళ్ళి బైబిల్ అక్కడ పెట్టి మీ నాన్నను లెగ్గొట్టి, నానా నాకు 3 నాన్నలు అంటగానే చెతకతాను నేతాడు పట్టుకుని. ఎవరన్నారు, ఎవరు చెప్పారు? నన్ను కూడా తన్నేతాడు. అందుగురించి వివరించి చెప్పు, ఈ 3 నాన్నలు ఒక నాన్నరా. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పండి నాన్న. ముగిస్తున్నా, గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. 15:23 కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం చదువు తల్లి. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము ఆగుము. ప్రతివాడు తన వరుసలో బ్రతుకుతాడా, బ్రతికింపబడుతారా? బ్రతికింపబడుతారు. ఈవిడేంటి బా అంటదే. ఓ టీచర్ గారు అంటే పిల్లోని పేరు అడిగాడు, నీ పేరేంటంటే వాడు శ్రీ నువ్వు అన్నాడంట. మాస్టర్ కొల్లు మండి ఊరే శ్రీను అను 2 అక్షరాలు చెప్పడానికి మొదటగా అన్ని స్త్రీలు అంత అవసరమా? వేధవా అంటే మాట్లాడు నా నచ్చనంటే. ప్రతివాడు తన వరుసలో బ్రతుకునా, బ్రతికింపబడునా. ప్రథమ ఫలము అంటే ప్రథమ అంటే ఫస్ట్. మొదట చచ్చిపోయి లేచిన వాళ్ళు మొదటి వాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి అవును ఆది సంభూతుడుగా లేచిన వాడు. ఆది అనగా మొదట, సంభూతుడు అనగా ఎవడు లేకపోతే లేచినోడా. చేతులతను స్తోత్రం చెప్పడం లేదు. వాడు అనుకున్నారు, నేను వెళ్దాం అనుకున్నాను, ఎంత భాగ్యవంతురాలు సచ్చేదాన్ని అమ్మ. నేను శ్రద్ధవే చేయవు, 8 మాసమే అమ్మ ఉండమా. చూడే ఆ పాపిస్తుడు వెళ్దాం అనుకున్నానే. చేతులతో
ఒకసారి స్తోత్రం చెప్పండి దేవుడు. హల్లెలూయా. మన చదువు తల్లి. నమ్మకమైన సాక్షి, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా. ఆది అంటే మొదట, సంభూతుడంటే అంతటి దాన్ని చేసినోడా చిచ్చి. సంభూతుడంటే ఎవరు లేపకుండా స్వయంభవుడు, ఆయనే లేచినోడు. చేతులెత్తు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏసై గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. బజోడ్ ఆసాబు గారు ఒక మాట చెప్పారు. న్యూఢిల్లీలో గురుసాధు ఉన్నాడంట. ఏ సాధు? గురుసాధు అనండి. గుగ్గు అంటామండి గురుసాధు. బజోడ్ ఆసాబు గారు చెప్పారు. నర్సాపురం పాస్టర్ గారు చెప్పారు. తప్పైతే అయింది తెప్ప ఆయన నాతో చెప్పాడు, నేను చెప్తున్నాను. గురుసాధు దగ్గర పిల్ల సాధులు, గుళ్ళు సాధులు, బుడ్డ సాధులు ఉన్నారంట. గురుసాధులు అంటే రాయ్ పిల్ల సాధులారా, గుళ్ళు సాధులారా, బుడ్డ సాధులారా, అందరు చచ్చిపోయినట్టు చచ్చిపోతాంట, 3 రోజులు తిరిగి లేస్తాంట అన్నాడంట. అన్నట్టుగానే బొగ్గుడు తెలిసి తెల్ల బట్ట ఒకటి కప్పి దేని మీద పండబెట్టి, టేబుల్ మీద పండబెట్టి, ఈ పిల్ల సాధులు, గుళ్ళు సాధులు, బుట్ట సాధులు, సాధులే లే సాధు. ఒకసారి బాబా దొంగలకే కొడుకే వరకొద్దా లైన్ చేసుకో ఒకసారి. హల్లెలూయా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమన్నాడు? త్వరపడి సమాధిలో పెట్టకుండా 3వ రోజున లేస్తా అన్నాడంట. లెగుతా 3వ రోజున అన్నాడంట. అటే చచ్చిపోయాడంట. సమాధులు పెట్టకుండా ఈ తెల్లొక్కలతో కప్పేసి భజన చేస్తారంట. ఒక్కొక్కడు సాధులే లే సాధు, సాధులే లే సాధు, సాధులే లే సాధు, సాధులే లే. ఒక్కడు కొడితే ఒట్టు సాధులే లే సాధు, సాధులే లే సాధు, సాధులే లే. అబ్బా ఇందాక నా పాట కట్ట మోగల ఇది బొలే మోగుతుంది. పిల్ల సాధు బాగా కొడుతున్నారు. ఒకసారి హల్లెలూయా. రోజంతా భజన చేస్తే ఆ పడుకున్నాడు కొనుక్కోలేదు పలుకులేదు అంటారు. రెండోసారి మళ్ళా సాధులే. మూడోసారి అనుకుంటారు 3 రోజులకు ముచ్చటగా లేకపోతున్నాడు కదా, ఇప్పుడు లెగుతాడు 3 కాలం వాయించారని. సాధులే లే సాధు లెగరా బాబు లెగరా సాధు, సాధులే లే సాధు, సాధులే అటే ఉన్నాడంట. కాబట్టి ఎట్టొచ్చాడంట బతికి కాదు ఉబ్బి. వీళ్ళు ఒక పక్కింటి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఏమండి హలో పోలీస్ స్టేషన్. ఎస్ఐ గారు ఫోన్ ఎత్తాడంట. అమ్మ ఎవరంటే ఇక్కడ గురు సాధు చనిపోయాడండి. పిల్ల సాధులు, బుల్లి సాధులు, బుట్ట సాధులు, సాధులే సాధు 3 రోజులు భజన చేశారు, వాడు కూలుకోలేదు పలుకు అన్నారండి. అమ్మ వాళ్ళకి లెగడ మేము లేపుతాం, ఫోన్ పెట్టేయమన్నారంట. గురు సాధులు లెగడరా, మీకు లెగడ మేము లేపుతామని తీసుకెళ్ళి సమాధిలో పెట్టారంట. ఇప్పుడు వరకు లెగల, ఇక లేవడు. నేను ఆరాధిస్తున్న యేసు మరణము గెలసిన జయ యేసు. మీరు బాధపడుతున్నారు, వీళ్ళు చప్పట చూడు చప్పట్లేండి. మీ చప్పట అసలు మీకు వినపడుతున్నా సెట్టరు ఇప్పుడు కాదు, తర్వాత మోగించు. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు విమర్శ కాదయ్య గారి వివరం. మరణము గెలసిన జయ యేసు, మరణము గెలసిన జయ యేసు, సమాధి గెలసిన జయ యేసు, పండను గెలసిన జయ యేసు, నిజాలు గెలసిన జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు. ఓ క్రీస్తు మహారాజుకే ఏయ్యా. నేను పొలో క్రీస్తు మహారాజుకి అంటే మీరు ఏయ్ అన్నట్టు అన్నారా? చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ఒక్కరే ప్రపంచ చరిత్రలో మరణించి తిరిగి లేచాడు. చచ్చిపోయిన నిన్ను నన్ను తమ తమ వరసలో బ్రతికిస్తాడు. ప్రథమ ఫలము క్రీస్తు. ఎత్తను సార్ చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏసై గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. శ్రీకాంత్
దైవ సన్నిధిలో పుస్తకాల యొక్క సంపుటి మీకు అందరికి తెలుసు. సరోజన నాయుడు అనే గొప్ప నాయకురాలు. మనం చదువుకున్న సమయంలో ఏమండి పోస్టులు కూడా ఉంటాయి అక్కడ బడుల్లో. సరోజన నాయుడు గారు గాంధీ మహాత్ముడు చనిపోయిన తర్వాత రాజ్ఘాట్లోనికి వెళ్ళి, గాంధీ తాత యేసుక్రీస్తు వారు ఎంతో, నీవు కూడా అంతే అని నేను అనుకున్నా. యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు. ఇప్పుడు చనిపోయి మీరు 3వ రోజు మీరు కూడా లేగండి తాతయ్యో అని గట్టిగా అరిసిందంట. రేడియోలో విన్న వారందరూ కంట తడి పెట్టారంట. పాపం సరోజన నాయుడికి గాంధీ మహాత్ముడు అంటే ఎంత ప్రేమ. ఆ పిలుపు గాంధీ తాతకి వినపడలా. ఎందుకని? మనిషిగా పుట్టినోడు మహా. ఎంత గట్టిగా చప్పట్లు కొడుతున్నారండి. సిగ్గెంతనా ఉందో మీకు అసలు. ఆగు, చేతులెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ వలే పుట్టి, నీ వలే చనిపోయి, నీ వలే సమాధిలో ఉన్నారు. నీకెందుకు సార్? ప్రపంచ చరిత్రలో మరణించి తిరిగి లేచి మనుషులను కూడా తిరిగి లేపుతానన్న ఆ సజీవుడని యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించుదుముగాక. చేతులెత్తని గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పాలి సార్, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉన్నవాడు ఆయనే, రానున్నవాడు ఆయనే, రాజ్యమేలువాడు ఆయనే. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం 2వ లైన్ ముగిస్తున్నా. ఊరికంట 7 అయితే 18 2వ లైన్ చదవనా? అయితే మహోన్నతుని పరిశుద్ధులే, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము పొందుదురు వారు వారు యుగ యుగములు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. ఉన్నవాడు ఆయనే, రానున్నవాడు ఆయనే, రాజ్యమేలువాడు ఆయనే. నాన్న ఆయన అని అంటే మనకు తెలుసు. బయట వాళ్ళు ఏమనుకుంటారు? ఆయన మీ హస్బెండ్, మీ లవర్ బ్యాండ్ అనుకుంటారు. కాబట్టి ఆయనే అని అంటే చింతలు చూడు. క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుని గురించి ఆయన అనొస్తే ప్రభువు అయిన యేసు అని చదవాలి సార్. పాత నిబంధన గ్రంథంలో దేవుని గురించి ఆయన అనొస్తే దేవుడైన యెహోవా, ప్రభు అయిన యేసు కాదు పిల్ల, దేవుడైన యెహోవా. అది స్తోత్రం చెప్పండి సార్, గట్టిగా స్తోత్రం చెప్పండి సార్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు మరలా చెప్తున్నాను సార్. చాలా మందికి బుర్రకాయలు మాత్రం ఒకటి సొరకాయలు కొన్ని ఎంతలా ఉంది. శంసడు గుజ్జులేదు. ఆవిడ చూడు ఇందాక రిటర్న్ బొక్క కింద తీసేవాళ్ళు. ఇప్పుడు అమ్మ ఒక బైబిల్ స్కాలర్ ఏమంటారంటే, ఆడపిల్లైనా పోతుపిల్లైనా ఆరాధనలో బొక్క కింద చేయి పెట్టుకుంటే నిద్రపోవడానికి ఫస్ట్ గేర్ అంటది, 2వ గేర్ సొల్లు కారుతా ఉంటుంది అన్నమాట. కొంతమంది టైరుడు పెంట ఆటకి జాకి ఎట్లా పెట్టే ఉంటుంది, ఒళ్ళు మండదు. చేతులెత్తండి గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులెత్తి కుదరదండి, గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. ఇంకోసారి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి బ్రదర్. కొంచెం ఒక 5 నిమిషాలను మాట్లాడండి బ్రదర్. ఈ 3 మాటలు దయచేసి అర్థం. ఆయన అని అంటే నాన్న చూడు, కొత్త నిబంధనలో ఆయన అని దేవుని గురించి వస్తే ప్రభువైన యేసు అని చదవాలి, అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో దేవుని గురించి ఆయన అనంటే దేవుడైన యెహోవా. ఎందుకో తెలుసా? చెప్పమంటారా? పాత నిబంధన వర్షన ప్రకారంగా యెహోవాయే దేవుడు. 100వ కీర్తన 3వ శరణం దిగినాను ఒకసారి. 100వ కీర్తన 3వ శరణం తిప్పాల బైబిల్. 100వ కీర్తన 3వ శరణం చింతలి మైజరా చెప్పమ్మ, నీకు దండేసి దండ పెడతా. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. పాత నిబంధన గ్రంథములో దేవుని గురించి ఆయన వస్తే, ఆయన అని దేవుని గురించి వస్తే దేవుడైన యెహోవా. ఇప్పుడు పాత నిబంధన వర్షం ప్రకారంగా ఏమండి దేవుడు ఎవరు చెప్పండి? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. మరి కొత్త నిబంధన ప్రకారంగా యోహాను రాసిన మొదటి ఉత్తరం తీయాలమ్మ గారు. యోహాను రాసిన మొదటి ఉత్తరం 5వ అధ్యాయం 20వ వచనం 5వ లైన్ పట్టుకో బైబిల్, పట్టుకో లైన్. యోహాను రాసిన మొదటి ఉత్తరం 5వ అధ్యాయము 20వ వచనం 5వ లైన్. ఆయన అని పిల్ల ఆవిడ పట్టేసుకుంది, ఆవిడ పట్టేసుకున్నాడు. ఆవిడ ముఖం చూస్తా ఎందుకు నువ్వు? 5వ లైను ఆయనే. ఎత్తుగా ఇట్టంట వింటామా? నువ్వు పట్టుకో.
చదువు. ఆయనే నిజమైన అది అమ్మాయి ఈవిడ యోహాను సువార్త తీసిందండి. సచ్చింది గొర్రె. ఏంటబ్బా అయ్యగారు సోతలు ఈవిడ యోహాను రాసిన మొదటి ఉత్తరం అంటే యోహాను సువార్త తీసి అదియా ఇదియా? యోహాను రాసిన మొదటి ఉత్తరం పత్రికల ఉత్తరం అంట. కంగారు పడబతుక బ్రదర్. ఆయనే నిజమైన దేవుడు. చదువమ్మా. ఆయనే నిజమైన దేవుడును. అవును. నిత్య జీవమునై ఉన్నాడు. నన్ను చూడు. పాత నిబంధనలో ఆయన అని దేవుని గురించి వస్తే దేవుడైన యెహోవా. ఎందుకని పాత నిబంధన వర్షం ప్రకారంగా యెహోవాయే దేవుడు. కొత్త నిబంధన ప్రకారంగా ఆయన అని వస్తే దేవుని గురించి ప్రభు అయిన యేసు. ఆయనే నిజమైన దేవుడు. చప్పుడు కొట్టు. చేతులెత్తండి. హల్లెలూయా. నీకు ఒకసారి గట్టిగా చెప్తున్నాను సార్, సత్యం. నేను భగవద్గీత చదువుతా రోజు. మీరు ఎంతమంది విమర్శించుకున్న డోంట్ కేర్. ప్రభు చెప్పాడు సమస్తముల కొరకు చదువు. ఒక గ్రంథాన్ని చదువుకుని వేరే గ్రంథాలు మంచివి కాదని చెప్పే రూల్స్ నీకు నాకు ఎవడుకు లేవు. మీ నాన్న మీ గొప్ప, మా నాన్న మా గొప్ప. ఎతట వాడి విశ్వాసాలని కించపరచడానికి నీవేవడవు, నేనేవాడిని. ఖచ్చితంగా పిల్లల ప్రభు సాక్షిగా పెద్దయ్య గారండి భగవద్గీత చదువుకుంటాను సార్. నేను నిజంగా నేను భగవద్గీత చదువుకుంటా. తెలుగులో ఖురాన్ లేవనండి. యీసు మసీ 1,60,000 పైగంబర్, రోమిం బడా పైగంబర్ అంటే 1,80,000 మంది ప్రవక్తలో యేసు గొప్పోడని అక్కడ రాయబడి ఉందండి. నీకే చేతులు స్తోత్రం చెప్పండి. ఏమండి నిజంగా భగవద్గీత చదువునప్పుడల్లా రాముణ్ణి కృష్ణుణ్ణి వారిని నేను గౌరవించుకుంటాను. ఖురాన్ చదివినప్పుడు అల్లాని మహమ్మద్ ప్రవక్తని గౌరవించుకుంటాను. బైబిల్ చదివినప్పుడు నా యేసును పూజిస్తా. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పాత నిబంధన ప్రకారంగా యెహోవా పూజార్హుడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం ముగిస్తున్నా. ఇప్పుడే కాదు మరి చదవాలి సార్. సప్తవన్న 3:28 అమ్మయ్య. నెబుకద్నెజరు గట్టిగా చదువు. నెబుకద్నెజరు ఎందుకు రావడి పలుకుతున్నా? మరి చదువు. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. అందు గురించి పాత నిబంధన వర్షం ప్రకారంగా యెహోవాను నేను పూజిస్తా. చప్పట్లు కొట్టు. కొత్త నిబంధన ప్రకారంగా యేసు నేను పూజిస్తా. ఏంటి ప్రూఫ్ అంటారు? ఆల్రైట్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం పట్టుకో ఒకసారి. బైబిల్ ఇది తూతు మంత్రం కాదు, తుమ్మక మంత్రం కదా. 2:10 అమ్మయ్య. 2 అంటాయండి. వారు ఆ నక్షత్రములను చూచి వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి. హలో, కులుకులేదు మీకు పలుకులేదు. యెహోవా దేవుడు ఆయన నేను పూజిస్తా. ఎందుకని నెబుకద్నెజరు చెప్పాడు షద్రక్ మేషక్ అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడా. కొత్త నిబంధన ప్రకారంగా యేసు వారిని నేను పూజిస్తా. ఎందుకంటే 3 జ్ఞానులు మెల్కీషెదెక్, గాస్వర్, అర్థభాన్. వీళ్ళ పేర్లు బైబిల్లో ఉండవు అమ్మగారా. బైబిల్ స్కాలర్ ఏబి మాసిలమణి గారు 1981వ సంవత్సరంలో అంతర్వేదిపాలి మహాసభలో పిఎల్ పరంజ్యోతి నాయన గారి సభల్లోనికి అయ్యగారు వచ్చారండి. అప్పుడు ఆయన చెప్పారు, ఇప్పుడు నేను చెప్తున్నానండి. తప్పైతే ఏబి మాసిలమణి గారు తప్పు. ఆయన నాతో చెప్పాడు, మీతో చెప్తున్నా. చప్పలు కొట్టు సూర్మోహన్ కొట్టండి గట్టిగా. స్తోత్రం చెప్పండి. మొదటి జ్ఞాని మెల్కీషెదెక్ అనండి. మొదటి జ్ఞాని మెల్కీషెదెక్. మొదటి జ్ఞాని మెల్కీషెదెక్ అనమయ్య. మొదటి జ్ఞాని అనుకోండి. మొదటి జ్ఞాని మెల్కీషెదెక్, రెండవ జ్ఞాని గాస్వర్. లోకానికి అద్భుతమైన పాట రాస్తారు. ఏం పాట? నడిపించు నానావా మీరు నడవలేము ఓ దేవా. అది చప్పట్లు నువ్వు చూస్తలా. ఈ అమ్మాయితే నువ్వు చెప్తావా అంటారు. మీరు ఏమనుకోదు కొడుక. నేను స్టేజ్ దిగితే నాకు 60 సంవత్సరాలు, స్టేజ్ ఎక్కితే 20. ఒక బైబిల్ స్కాలర్ అంటారు తక్కువ తినాలి ఎక్కువ కాలం బతుకుతాం, ఎక్కువ తిని తొందరగా చచ్చిపోతాం అన్నమాట.
పాస్టర్ గారు ఏదైనా పాస్టర్ గారికి మధ్యప్రదేశ్ రాకూడదు అంటే పొట్ట. ఒక పాస్టర్ ఒకరు అన్నారు తమలపాకు కట్ట పాస్టర్ గారు పొట్ట ఎప్పుడు తడపాలంటవా అంటే తడపాలి మరి, ఎందుకంటే నేతమైపోతే కూతరాదుగా. స్తోత్రం చెప్పొచ్చు, గడిచిపోతారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి అండి. ఏబి మాసిలమణి గారు అద్భుతమైన రచయిత. ఓ మాట చెప్తానండి, హైదరాబాద్లో ఏబి మాసిలమణి గారు పెళ్లి ప్రసంగం చేస్తున్నారంట తండ్రి గారు. ఆ పెళ్లి ప్రసంగంలో అంశం ఏంటంటే దేవుడు నీళ్లను ద్రాక్షరసం కింద మార్చాడు అనంటే దేవుడు నీళ్లను ప్రసంగం చేస్తాడు. ఎవరు? ఏబి మాసిలమణి గారు. ఒక తిక్కలోడు స్టేజ్ ఎక్కేసాడు అంటే ఆగా అన్నాడంట అయ్యగారిని. ఏమిరా అన్నాడంట. అయ్యగారు తెగ రెచ్చిపోతున్నారు, అసలు నీళ్లు ద్రాక్షరసం ఎట్ట అవుతాయండి? ఎట్ట అవుతాయా అన్నాడంట. మీ దేవుడు రా అన్నాడంట. హైదరాబాద్ అన్నాడంట. ఓకే, హైదరాబాద్లో ద్రాక్ష చెట్లు ఉంటాయి అంటే అసలు మా పుట్టుగడే అది అన్నాడంట. ఓకే, ప్రసంగం ఆపేసాడు. అందరు వేల మంది చూస్తున్నారంటే ఏం సమాధానం చెప్తారండి? బాబు, ద్రాక్ష మొక్క భూమిలో పెట్టి దాని మొదట్లో ద్రాక్ష రసం అవుతావా నీళ్ళు వేస్తావరా అన్నాడంట. మీరు ఏది చెప్పరాడు చూస్తారండి, నీళ్ళే పోస్తారండి. ఒక తిక్కల మొహం, నువ్వు వేసేదేమో నీళ్లు, అది ఇచ్చేదేమో ద్రాక్ష రసం. ఇంకా చెప్పనా అన్నాడంట. వద్దు, చప్పట్లు కొట్టండి. అయ్యా చెప్పకండి, రాజకీయ అగ్గి కొట్టండి, చిచ్చి కొడితే సరిగ్గా కొట్టండి, అది మానండి చప్పట్లు. హల్లెలూయా. మీరు ఏమనుకోరు కదండి, బైబిల్లో ఉందండి, మనుషులకు చప్పట్లు కొట్టి మనుషులు భజన చేసిన వాళ్ళు ఉన్నారండి. రాజులకు చప్పట్లు కొట్టి రాజులు భజన చేసిన వాళ్ళు ఉన్నారు. మనం దేవునికి చప్పట్లు కొట్టి దేవుని భజన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. 27-23 ఈ బైబిలా. ఇలాంటి వాడికి ఒక 2-3 గంటలు అప్పచెప్పేయాలండి, మారిపోతామో లేచి పారిపోతాం. ఇప్పుడు ఆపరేషన్ చేసి వదిలేస్తాం కుట్లు అయిపోకుండా, గంట వస్తుంది కాబట్టి. 27-23 మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు. మనుషులకు చప్పట్లు కొట్టి మనుషులు భజన చేశారు ఎవరు లేరా? అసలు మీకు ఉలుకు లేదు పలుకు లేదు. ఆ వచనం దొరక్క తెగెత్తుకుంటున్నారు వీళ్ళు. మరి ఇప్పుడు తీతే రాదు బెదర్, రోజు అని తీర్చుకుంటుంది. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్ప. ఏమో గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనం అలా చెప్పేసి చదువుతుంటారే. మనుషులు వారిని చూసి అది మనుషులకు చప్పట్లు కొట్టి మనుషులు భజన చేసిన వాళ్ళు ఉన్నారు. రాజులు రాసిన 2వ గ్రంథం 11-12 ముగిస్తున్నా. రాజులు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనం చింతలే. అప్పుడు యాజకుడు అవును రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్రమును మళ్ళీ ధర్మశాస్త్ర గ్రంథమును రాలిపోతాయి. నేడొచ్చిందంట, నేను రమ్మనన్నానా? ఏ నీడ నేడొచ్చిందండి, నేను రమ్మన్నా. నేడుకెళ్ళి నిన్ను చేతులెత్తి మీ బతుకంతా ఒక సీగా రెండు చేతులు ఎత్తాను. ఇదిగో అమ్మండే, ఇప్పుడు కనుక వాక్యం ముగించిన ఇంటికి పడుకున్నప్పుడు ఈ మసోడు మీ కళ్ళకు వస్తాడు. అప్పుడు యాజకుడు చదవరా అంటే చదవని రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి. నీ మీద కోపడతా కూడా నాకు సమయం లేదు. చదివి. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తర్వాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి. ఇందాకడేమో మనుషులకు చప్పట్లు కొట్టి మనుషులు భజన చేశారు, ఇప్పుడు రాజులకు చప్పట్లు కొట్టి రాజులకు భజన చేశారు. మరి మనము 47వ కీర్తన మొదటి సరం 47వ కీర్తన మనమేం చేయాలి వచ్చింది తల్లి? చిన్నడా 47వ కీర్తన మొదటి సరం తెలిసిపోయింది అయ్యారు వాళ్ళకి. మైక్ పెట్టు, మైక్ రాట్లా. సర్వజనులారా, కొంచెం గట్టిగా. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. మనం ఎవరికి చప్పట్లు కొట్టాలి? దేవునికి చప్పట్లు కొట్టాలి. కొట్టండి ఒకసారి దేవునికి. మనుషులకు చప్పట్లు కొట్టి మనుషులు భజన చేసిన వారు ఉన్నారు సార్, వద్దు. రాజులకు చప్పట్లు కొట్టి రాజులు భజన చేసిన వారు ఉన్నారు, వద్దు. మనం దేవునికి చప్పట్లు కొట్టి ఎవరు భజన చేయాలి చెప్పండి? దేవుని భజన. మాట చెప్పండి, దేవుని భజన నీవు నేను చేస్తే
భూమండలంలో నుండి రేపు పరమండలానికి వెళుతున్నప్పుడు పొలములు చెట్లని మనం పడతాయి. యెషయా గ్రంథం 55:12 వదలా ఈ రాత్రి మిమ్మల్ని 55:12 చచ్చింది. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడదు. మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీతనాదము చేయును, చెట్లన్నీ చప్పట్లు కొట్టును. మనల్ని చూసి మనల్ని చూసి చప్పట్లు కొడతాయి. చేతులెత్తండి, హల్లెలూయా. కొట్టండి చప్పట్లు కొట్టండి ఒకసారి, హల్లెలూయా. మనుషులు భజన చేయకుండా, మనుషులకు చప్పట్లు కొట్టకుండా ఉంటే, రాజును చూసి రాజులు భజన చేసి రాజులకు చప్పట్లు కొట్టకుండా ఉంటే, నన్ను చూడండి, దేవుని ఒక్కరికి చప్పట్లు కొట్టి దేవుని భజనే చేస్తే రేపు నీవు నేను మనం భూమండలం నుండి పరమండలానికి వెళ్ళినప్పుడు పొలములు చెట్లని మనల్ని చూసి చప్పట్లు కొడతాయి. చేతులు ఎత్తుకొని గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ముందే చెప్పి అందు గురించే చప్పట్లు కొడితే మంచిగా చప్పట్లు కొట్టనేసేది. కొట్టండి ఒకసారి, చేతులు స్తోత్రం చేతులు ఎత్తు కొట్టండి ఒకసారి. అది లెక్క, వెరీ గుడ్. చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి, చేతులు పైకి ఎత్తి ఒకసారి మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. పాత నిబంధన ప్రకారంగా యెహోవా దేవుడు కనుక ఆయన పూజించిన వారు బైబిల్లో ఉన్నారు. హలో, శద్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు, అందుకే నేను పూజిస్తాను. కొత్త నిబంధన ప్రకారంగా మెల్కీషెదెక్, గాస్పర్, అర్ధబారను వారు ఆ నక్షత్రమును చూసి ఇంట్లోనికి వెళ్ళి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆమెను పూజించారా, ఆయన్ని పూజించారా? ఆయనను ఏదో మీరు చెప్పండి. ఆయన ఆమెను కాదా? కాదండి. ఆమెను కాదా అన్న? కాదండి. ఎందుకన్నా ఆమెను పూజించలేదు? ఆవిడ్ని మరియమ్మ గారిని ఎందుకు పూజించలేదు? మరియమ్మ గారు ధన్యురాలు, మరియమ్మ గారు దయాప్రాప్తురాలు, మరియమ్మ గారు పవిత్రురాలు, పూజురాలు కాదు. నేను ఆఖరిలో నా సెల్ నెంబర్ ఇస్తాను సార్. లేసమంతా తప్పు పట్టుకున్న సత్తా మీకైనా ఎవరికైనా ఉంటే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తే ఛాలెంజ్. యేసు ఒక్కడే పూజార్హుడు. చప్పలు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. చప్పలు కొట్టాలి గట్టిగా, స్తోత్రం చెప్పండి. మరలా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఉన్నవారు ఆయనే, రానున్నవారు ఆయనే, రాజ్యము నేలువాడు ఆయనే. ఆయనే అంటే ఎవరికో తెలియదు కనుక ఒక్క వచనాన్ని అప్లై చేసి వెళ్ళిపోతాను సార్. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ఒకసారి చూడండి, 7వ వచనం 3వ లైన్. ఒకే ఒక్క మాట చాలు నాన్న, చిన్నోడా ముగిస్తా. సర్వాధికారియు, గట్టిగా సర్వాధికారియు, సర్వాధికారియు అంటే కుదురుతాడు. సర్వాధికారియు, సర్వాధికారియు భుజ సర్వాధికారి అనే దేవుని పలికే మనం కూడా కాస్త రోషం ఉండదు. సర్వాధికారి అయినా కొంచెం ఒళ్ళు కూడా ఉండాలి. హల్లెలూయా. చింతలి గారు ఒకసారి చెప్పండి కొట్టండి. అది లెక్క. అది కొంతమంది ఎట్టే ఎగిరిచిపోయి ఉంటారు. బుద్ధిగా నా కూతురు ఇక్కడ ఉండాలి. అసలు చెప్పండి కొట్టండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ స్వరంలో తేడా వచ్చిందా మీరు చెప్పండి అండి. అది చింతల్లి చదువుము. సర్వాధికారి అది చెప్తుంటారు. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఉన్నవాడు మన దేవుడే అనొచ్చా? అనకూడదు, పొళ్ళు రాలిపోతాయి. ఇక్కడ ఏమన్నది బుజ్జ? మన దేవుడు అని ఉందా? అనొచ్చా? ఉన్నవాడు ఆయన అనమాక. ఇంకా ఈ మాల్గారు ఆయన తీసుకొస్తున్నాం. ఇక ఉన్నవాడు మనదే. మళ్ళీ చదవము ఒకసారి చూడండి. సర్వాధికారి మీరు చదివితే మీరు అందరూ అనండి. చదువు చింతల్లి. సర్వాధికారి అనండి. సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన అనే దగ్గర మన దేవుడు అనొచ్చా? అనొచ్చు. అయ్యగారు ఏం మాట్లాడతా అనొచ్చు. ఎందుకంటే ఆయన అంటే ఎవరికో తెలియదు. ఎవరో వీడా తెలియదు. ఆయన అంటే అక్కడ అప్లై చేస్తే ఏమన్నా మన దేవుడు అనండి. నోరిప్పండి. మీరు అనండి మన దేవుడు. ఇప్పుడు ఉన్నవాడు మన దేవుడు, రానున్నవాడు మన దేవుడు, రాజ్యము లేనివాడు మన దేవుడు. మరి చెప్పట్లు. కొంతమంది ఏమనుకుంటారు మన దేవుడు అంటే యేసుక్రీస్తు క్రైస్తవులకు దేవుడా? నో. అపొస్తలుల కార్యములు రాసిన పుస్తకం 10వ అధ్యాయం 36వ వచనం. నిజంగా ముగించ గంట అయింది కనుక అపొస్తలుల కార్యములు రాసిన పుస్తకం 10వ అధ్యాయం 36వ వచనం. కూతురా వద్దు, మైక్ ఇక్కడ ఉందండి, అక్కడ రమ్మంటే రాలేదు. ఇప్పుడు
ఆ విశ్లేషణ కూడా చూసుకోవాలిగా మేము. పైకి రమ్మంటే రాకోకుండా యేసుక్రీస్తు అంటే ఒప్పుకుంటాం ఏంటి? చేతులు పైకి ఎత్తాడు. హల్లెలూయా. మన దేవుడు అంటే పెద్దయ్య గారు ఏమనుకుంటారు అవతోరులు? ఓహో యేసుక్రీస్తు క్రైస్తవులకి దేవుడా? నా ఇప్పుడు చదవాలి సార్ 10:36. యేసుక్రీస్తు, కొంచెం గట్టిగా, యేసుక్రీస్తు యేసుక్రీస్తు అందరికి ప్రభువు. అందరికి ప్రభువా, కొందరికి ప్రభువా? అందరికి. చేతులు ఎత్తండి. హల్లెలూయా. 145వ కీర్తన 9వ శరణం. 145వ కీర్తన 9వ శరణం రా. ఏయ్ చింతలే. యెహోవా అందరికి ఉపకారి. అందరికా కొందరికా? అందరికి. అందరికా కొందరికా? అందరికి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. 32:27. 32:27. నేను యెహోవాను, మళ్ళేనమ్మా. నేను యెహోవాను సర్వ శరీరులకు ఆ. దేవుడను. చప్పట్లు. అపొస్తలుల కార్యములు 10:36లోనేమో రిప్లై ఉన్నాయి గారు. యేసుక్రీస్తు అందరికి ప్రభు. 145వ కీర్తన 9వ శరణంలో యెహోవా అందరికి ఉపకారి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనంలో సర్వ సర్వ శరీరులకు దేవుడను. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. సర్వభూమికి రాజు ఇతడు, సర్వ మానవాళి రక్షకుడు. మనం సర్వభూమికి రాజు ఇతడు, సర్వ మానవాళి రక్షకుడు. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. నేను యెహోవాను అనుము. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను. కొట్టండి చప్పట్లు. గట్టిగా కొట్టండి. గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. అది అందరికి ఉపకారైన యేసును ప్రకటిస్తున్నా. తర్వాత అండి అందరికి ప్రభు అయిన యేసును ప్రకటిస్తున్నా. తర్వాత సర్వ శరీరులకు దేవుడైన నా యేసు నేను ప్రకటిస్తున్నా. ఇప్పుడు చెప్పండి, ఉన్నవాడు మన దేవుడు. ఆయన మన దేవుడు. మా ఇద్దరు ఆయన తీసుకొచ్చి పడితే ఇప్పుడు ఆయన మా హస్బెండ్ మా అప్పర్ బెండ్. ఉన్నవాడు మన దేవుడు. అది రానున్నవాడు మన దేవుడు. చిన్న మాట, మనలో మన మాట. ఇటు ప్రకటన గ్రంథాన్ని తీసుకున్నాం, అటు దానియేలు గ్రంథాన్ని తీసుకున్నాం. ఒక్క చిన్న ఇంక్లూడింగ్లో ముగిస్తాను కన్న తండ్రి. ఏంటంటే ప్రపంచ రాజుల భవిష్యత్తును, ప్రపంచ రాజ్యాల భవిష్యత్తును, ప్రపంచ ప్రజల భవిష్యత్తును దేవుడు రెండు గ్రంథాల్లో రాసి దాచిపెట్టాడండి. పాత నిబంధనలో దానియేలు గ్రంథంలోను, క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో. చప్పట్లు కొట్టి ఒకసారి. కొట్టాలండి. ఇప్పుడు చెప్పండి. పాత నిబంధనలో దానియేలు గ్రంథములు, క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథములు. రాజుల భవిష్యత్తు, రాజ్యాల భవిష్యత్తు, ప్రజలందరి భవిష్యత్తును దేవుడు 2 గ్రంథాల్లో రాసి దాచిపెట్టారు. ఒక్క మాట చెప్పని ఒకసారి కొంచెం హుషారుగా 2 వాక్యం ముగించి గ్రీన్ సిగ్నల్ ప్రభు ఇస్తున్నాడు. ఎందుకంటే నీ దేవుడిని యెహోవా నామమున వ్యర్థముగా అర్ధరాత్రి వేళ లారీ తోలుతున్నాడు అనుకో, డ్రైవరు ఉసూరు మొహం పెట్టాలా, క్లీనర్ హుషారు కలిగిన పెట్టాలా? పిల్ల కొంతమంది ముఖాలు చూస్తుంటే వాక్యం కూడా చెప్పొద్దు. ముఖం ఇప్పుడు సత్తావా, నేను రేపు సత్తాను అన్నట్టు కూర్చుని కుదురుతుంది దేవుని సన్నిధిలో. రైట్ అంటే వీడు హుషారు కలుగుద్ది. రైట్ అన్నాడు అనుకో, సూర్య మొహమాడా, నిద్ర మొహమాడా, తెల్లారి వెళ్దాంరా, నువ్వు రైట్ అంటే నాకు నిద్ర వస్తుందిరా అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు స్టేజ్ మీద పని చేస్తున్నప్పుడు అవుట్డోర్లో ఉంటున్న మీరు రఫరఫలాడాలి, ముసలుడైన అంటే పెట్టు దీర్ఘంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు దిగిపోతాను, నేను ఇప్పుడు ఎక్కేదాన్ని కూర్చొని చెట్టాలండి కూడా చప్పట్లు కొట్ట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా బ్రదర్. ఎందుకంటే పాత నిబంధనలో దానియేలు గ్రంథములో, ప్రకటన గ్రంథంలో చెప్పండి, కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం. అయ్యగారు చిన్న మాట, మనలో మన మాట చెప్పేస్తా. అమ్మగారు మీరు కూడా 4 దిక్కులు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈ ముసోడు అంటే ఇది వచ్చేసాడు. హల్లెలూయా. పాత నిబంధన
గ్రంథమునకు క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథానికి అద్భుతమైన లింక్ ఉందండి. హలో హలో పాత నిబంధనలో దానియేలు గ్రంథమునకు క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం అద్భుతమైన లింక్ ఉంది. ఎట్లాగంటే దానియేలు గ్రంథము సీరియల్ గా చదవాలంటే ఫస్ట్ ఏ కాండం ఎత్తుకోవాలి? ఏం మాట్లాడరు మాట చూతా ఉండండి. నాకే చెప్పదు నా ధర్మం వినకపోతే మీ కర్మ. ఇప్పుడు దానియేలు గ్రంథాన్ని అక్కడికి వెళ్ళాలంటే సీరియస్ గా కాదు, సీరియల్ గా చదవాలంటే ఆది కాండము, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఏమండి న్యాయాధిపతులు, రూతు, సమూయేలు గ్రంథం చదువుకుంటూ వస్తే దానియేలు గ్రంథము ఎన్నో పుస్తకం? 27 పుస్తకం. అయ్యా మీరైనా చెప్పండి, ఎన్నో పుస్తకం? 27 పుస్తకం. ఇప్పుడు చేస్తే రాదు, అది ఇంటిగా చూసుకోండి. పెద్దయ్య గారు మీరైనా చెప్పండి, పెద్దమ్మ గారు. ఇప్పుడు పాత నిబంధనలో దానియేలు గ్రంథము సీరియల్ గా చదువుకుంటే ఎన్నో పుస్తకం? 27 పుస్తకం. కన్ఫర్మా? ఓకే, స్తోత్రం చెప్పండి. అయ్యా మీరు కూడా గట్టిగా చెప్పండి. ఏం విషయాలు మాట్లాడతాము. హల్లెలూయా. సరే నాన్నగారు, ప్రకటన గ్రంథం మనం చూడాలండి. పెద్దయ్య గారు సీరియల్ గా ఏ పుస్తకం చదవాలి ఫస్ట్? కాదండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యం, రోమపత్రిక, కొరింథీ పత్రిక చదువుకుంటూ వెళ్తే ప్రకటన గ్రంథం ఎన్నో పుస్తకం? చప్పట్లు, చేతులెత్తాలి మరి. హల్లెలూయా. మరొక మాట, దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు యెహోవాకు ప్రియుడైతే ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను యేసుకు ప్రేమికుడు. హల్లెలూయా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23 వచనం పట్టుకో, ముగిస్తా పట్టుకో. వారు ప్రభుత్వము యొక్క 9వ అధ్యాయం 23 వచనం. నీవు ప్రియుడవు గనుక నీవు బహు ప్రియుడవు అంటే దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు యెహోవాకు ప్రియుడు. హలో దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు యెహోవాకు బహు ప్రియుడు. ఓకే, ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను సువార్త 21:7. ఈ బైబిల్ ఇలాంటప్పుడు వారం రోజులు పెట్టాలి. ఇక కూటమి ఎక్కడ? 21:7 అమ్మయ్య. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు చప్పట్లు కొట్టు. ఎత్తండి సార్, చేతులెత్తి గట్టిగా స్తోత్రం బ్రదర్. అది మీరు ఏమనుకోద్దండి. దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు యెహోవాకు ప్రియుడైతే ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను యేసుకు ప్రేమికుడు. పట్టుకోవాలి సార్, బైబిల్ పట్టుకోవాలి సార్. ఈనాడు చాలా మంది విశ్వాసులండి, మీరు ఏమనుకోద్దు అయ్యారండి, ఎవరు ఉపమానాలు మింగేస్తున్నారు, ఉపదేశాన్ని వదిలేస్తున్నారండి. మీరు నమ్మండి సార్, ఉపదేశాన్ని వదిలేస్తున్నారు, ఉపమానాలు మింగేస్తున్నారు. ఓ బైబిల్ స్కాలర్ ఏమన్నారంటే, ఆవు జబ్బు చేసిందంట, ఈ ఆవుని ఏకంగా డాక్టర్ దగ్గర తోలిపోయాడంట. ఆ డాక్టర్ అన్నాడు, ఈ పాడుమోహం దాన్ని ఎక్కడికైనా తోలుకొచ్చేవండి, దీని జబ్బు పేరు చెప్తే మెడిసిన్ ఇద్దురు కదా అన్నాడంట. ఈ రైతు అన్నాడంటే, మెడిసిన్ ఇద్దురు, నోట్లు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు చేయి కరిచేత దీనికి పాపిస్తుంది అన్నాడంట. ఓహో, దీనికి పాడుబుద్ధి ఉందో చెట్టు కట్టి అన్నాడంట. వెళ్ళి అరటికాయ పట్టుకురమ్ము అన్నాడంట. అరటికాయ తీసుకొచ్చి డాక్టర్ గారి చేతికి ఇచ్చారంట. ఈ ఆవు చూడకుండా 2 బిళ్ళలు దాన్ని పొగర తీసేసి ఆ బిళ్ళలు దీంట్లో అరటికాయలు గుచ్చి ఇప్పుడు పెట్టుము నోట్లో అన్నాడంట. అది ఈడుగంటే తెలివైందంట. అదేం చేసింది, అరటికాయ తినేసి బిళ్ళలు ఊసేసిందంట. అంటావేంటి? విశ్వాసులు కూడా చాలామంది ఎట్టాగున్నారు ఇప్పుడు. ఏమంటే ఉపమానాలు మింగేస్తున్నారు, ఉపదేశాన్ని వదిలేస్తున్నారు. ఇంకో గంటైనా ఉపదేశం చెప్పండి, మేము వింటామన్నవాడు 2 చేతులు ధైర్యంగా ఎత్తి స్తోత్రం చెప్పండి. అమ్మో, మీరు డోకరా వాళ్ళు ఊరికే టోకరా ఎత్తారు. బైబిల్ ఒక మాట ఉంది, అవునంటే అవునని చెప్పాలి, కాదని చెప్పాలి. నాకు ఇచ్చిన టైము అయిపోయింది. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే ఇదే ఛానల్లో 2వ ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడమైన మా యేసయ్య,